పరమ పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని అద్భుతమైన ఉపన్యాసాన్ని ఇచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, విచ్చేసిన పెద్దలకు, అతిథులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, సాయి సేవా సంఘ్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఒక పరమ పవిత్రమైన అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్తా కానీ హార్ట్ టచింగ్ ప్రాబ్లం కొన్ని ఉంటాయి. వాళ్ళు చేసిన ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన పెర్ఫార్మెన్సు, ముఖ్యంగా నవదుర్గ ఐటమ్ ఎంత బాగా చేశారో. ఒక స్కూల్లో అనాథ పిల్లలుగా చేరిన వాళ్ళు ఇంత చక్కగా శాస్త్రీయ నృత్యాన్ని కూడా నేర్చుకొని ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజెంట్ చేసి మనందరిని కూడా థ్రిల్ చేశారు. అలాగే ఒకప్పుడు ఆడపిల్లలు అంటే ఏదో ఇంటికే పరిమితం, వంటింటికే పరిమితం, పెళ్లి చేసుకొని పిల్లల్ని కలిగి పెంచడం వరకే పరిమితం అనుకున్న ఆడపిల్లలు ఇవాళ సమాజంలో ఎంత అద్భుతంగా పెరుగుతున్నారో, ఎంత అద్భుతంగా చదువుకుంటున్నారో, మగవాళ్ళకి ధీటుగా ఒక్కొక్క సందర్భంలో వాళ్ళని మించి కూడా ఎంత చక్కటి కార్యక్రమాల్లోకి వెళుతున్నారు, ఎన్ని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారో కూడా చూస్తున్నాం. అలాంటి అనాథ బాధలందరినీ కూడా బాలికల్ని ఈ సాయి సేవా సంఘం పేరుతో ఈ వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చి వాళ్ళకి చక్కగా చదువు, కల్చరల్ యాక్టివిటీసు ఇలాంటివన్నీ కూడా నేర్పి వాళ్ళని ఈ విధంగా చేస్తున్న మిమ్మల్ని చూస్తే చాలా అభినందన. ఇందులో పాల్గొని ఇది నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సత్యసాయిబాబా గారి భక్తుల్లో నేను కూడా ఒకరిని. బాబా గారి షిర్దీ బాబా పత్తి బాబా అని తీసే సీరియల్ లాంటిది తీస్తారు ఒకటి. అందులో సత్యసాయిబాబా గారి అన్నయ్య గారి క్యారెక్టర్లో నేను వేయటం, ఆ సందర్భంగా అనేక పర్యాయాలు స్వామివారితో కలుసుకోవటం ఎన్నో సందర్భాల్లో జరిగింది. ఆయన ఒకటే మాట అనేవారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతులే మిన్నా అని. అది ఒక గొప్ప సూక్తి. నిజంగా మనం ఎంతసేపు దేవుని ప్రార్థించే దానికంటే కూడా అనాథ పిల్లల్ని, అనాథల్ని చేర్చుకొని దారిలోకి తీసుకొచ్చి వారిని పైకి తీసుకుని వచ్చి అందుకు సహకరించడం అన్నిటికంటే గొప్ప పుణ్యం అని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అలాగే బాబా గారి ఆశీస్సులతోటి మా పేరుతో కూడా ఒక ట్రస్ట్ పెట్టి బాగా పేద పిల్లలంటే పేదవాళ్ళలో అతి పేదవాళ్ళని ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళని అడాప్ట్ చేసుకొని అద్భుతమైన మార్కులతో వచ్చిన వాళ్ళని డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను మార్చడం జరిగింది. దాదాపుగా ఇప్పటికి 1000కి పైగా విద్యార్థులు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంతకంటే ఆనందం ఏముంటుందండి? డబ్బు సంపాదించిన తర్వాత మేడలు కట్టుకుందామా, మిల్లెళ్ళు కద్దుకుందామా అని కాదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాని మూలంగా వచ్చేటటువంటి ఆత్మ సంతృప్తి ఇంకా దేనిలోనూ రాదు. అలాంటి అద్భుతమైన కార్యక్రమం తప్పకుండా మీ సెంటర్కి కూడా వచ్చి చూస్తానండి. సాధ్యమైనంత వరకు నేను చేయగలిగిన సహాయం చేస్తానని కూడా మీకు మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ రోజున చిన్నజీవి స్వామి గారికి నా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం వచ్చింది వారి సమక్షంలో. నేను హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ వెంచర్ మేడ్చల్ రోడ్లో గ్రీన్ పార్క్ ఎవెన్యూ అని చెప్పి ఆ ఫంక్షన్ అక్కడ చేసాం. దానిలో ఒక వినాయకుడి దేవాలయం కట్టాం. నాకు చిన్నజీయర్ స్వామి గారు అంటే చాలా ప్రేమ, అభిమానం, భక్తి. వారి దగ్గరికి వెళ్ళి అడిగాను, స్వామి నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది, అక్కడ దేవాలయం కట్టాం, మీ చేతుల మీదుగా ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది, మీ ఆశీస్సులు కావాలి అంటే తప్పకుండా వస్తాను అని చెప్పి వచ్చారు. వచ్చి ఆ దేవాలయాన్ని ప్రారంభించడమే కాకుండా మనస్ఫూర్తిగా ఆయన ఆశీస్సులు అందజేశారు. ఆ రోజున ఆ ప్రాజెక్టు గురించి చిన్న మాట, 500 రూపాయల లోపు గజం అమ్మిన ఆ ప్రాజెక్టు ఇవాళ గజం 2 లక్షల రూపాయలకు అమ్ముడవుతుందంటే అందులో కొనుక్కున్న వాళ్ళు కానీ మరి స్వామివారి ఆశీస్సుల మూలంగా ఎంతమందికి ఎంత మంచి జరిగిందో ఒకసారి ఆలోచించండి. తప్పకుండా ఇంత మంచి కార్యక్రమంలో
పాల్గొనడానికి నేను కూడా యాక్టివ్గా పాల్గొంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.